హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీటెక్ సింప్లిఫైడ్. మనం బీడబ్ల్యూఈ సబ్జెక్ట్లో డీసీ సర్క్యూట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు నార్టన్స్ థీరం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థెవెనిన్స్ థీరం వీడియో నేను ఆల్రెడీ చేశానండి, అది ఒకసారి చూడండి. మీకు థెవెనిన్స్ థీరం వస్తే నార్టన్స్ థీరం వచ్చినట్టే, చాలా సింపుల్గా ఉంటుంది, సేమ్ ఉంటాయి టూ థియరమ్స్. ఫస్ట్ నేను స్టేట్మెంట్ చదువుతాను, తర్వాత ఎట్లా అప్లై చేయాలనేది నెక్స్ట్ చెప్తాను. Norton's theorem states that any two-terminal active linear bilateral network contains more number of current, voltage sources and resistances. Two-terminal networkలో more number of current sources, జనరల్గా కరెంట్ సోర్సెస్ని మనం ఇట్లా ఇండికేట్ చేస్తాము సర్క్యూట్లో, ఆర్ నెంబర్ ఆఫ్ వోల్టేజ్ సోర్సెస్. వోల్టేజ్ సోర్స్ ఐదర్ ఇట్లనన్నా ఇండికేట్ చేసుకోవచ్చు, ఇలా అన్న ఇండికేట్ చేసుకోవచ్చు. ఆర్ రెసిస్టెన్సెస్, సర్క్యూట్లో ఎన్ని రెసిస్టెన్స్ అయినా ఉండనివ్వండి. రెసిస్టెన్సెస్ కెన్ బి రీప్లేస్డ్ బై ఇన్ ఈక్వాలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ కరెంట్ సోర్స్ ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్. థెవెనిన్స్ థియరంలోనేమో ఈక్వాలెంట్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ ప్యారలల్ సిరీస్ విత్ రెసిస్టెన్స్. థెవెనిన్స్ థియరంలో it can be replaced by equivalent circuit consisting a voltage source in series with resistance. కానీ నార్టన్స్ థీరంలో ఈక్వాలెంట్ సర్క్యూట్ ఇక్కడ కరెంట్ సోర్స్ తోటి, అది కూడా ప్యారలల్ రెసిస్టెన్స్ తోటి ప్యారలల్లో ఉంటుంది. కరెంట్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్, ద వాల్యూ ఆఫ్ కరెంట్ సోర్స్ ఇస్ ది షార్ట్ సర్క్యూట్ కరెంట్ బిట్వీన్ ది టూ టర్మినల్స్ ఆఫ్ ది నెట్వర్క్. రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ఈక్వాలెంట్ రెసిస్టెన్స్ మెజర్డ్ బిట్వీన్ ది టర్మినల్స్. సో ఇట్లా మనం ఈక్వాలెంట్ సర్క్యూట్ ఐ నార్టన్స్ కరెంట్ సోర్స్ తోటి ప్యారలల్ టు రెసిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా, ఇట్లా డినోట్ చేస్తాము. సో ఒక ప్రాబ్లం చూద్దాము. క్వశ్చన్ 3 రెసిస్టెన్సెస్ ఇచ్చారు, ఇక్కడ వోల్టేజ్ సోర్స్, ఇది లోడ్ రెసిస్టెన్స్. సో దీస్ క్యాన్ బి రీప్లేస్డ్ బై రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్. సో అది ప్యారలల్గా ఉండాలి కాబట్టి ఇట్లా వీటిని మనం ఆర్ ఈక్వాలెంట్ అనుకుంటే, సో ఫస్ట్ ఇట్లా ఉంది కదా, దీన్ని షార్ట్ సర్క్యూట్, లోడ్ రెసిస్టెన్స్ని మనం షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి ఫస్ట్ ఐ నార్టన్స్ కనుక్కోవాలంటే. సో ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్ఈక్యూ కదా, ఆర్ఈక్యూ అంటే కరెంట్ ఇట్లా పాస్ అవుతుంది కాబట్టి 30 and 20 అనేది ప్యారలల్గా ఉన్నాయి, ఇవి సిరీస్లో ఉంటాయి. సో ఈ రెండు ప్యారలల్ చేసి దాన్ని 10 ఓమ్ రెసిస్టెన్స్కి యాడ్ చేస్తే మనకు ఆర్ ఈక్వాలెంట్ వస్తుంది. సో 30 ప్యారలల్ టు 20 అంటే 20 into 30 by 20 plus 30 plus 10. సో మనకు ఆర్ ఈక్వాలెంట్ వాల్యూ వచ్చేసి 22 ohms వస్తుంది. కరెంట్ డివైడర్ రూల్ యూజ్ చేస్తే ఐ నార్టన్స్ ఆర్ ఐ షార్ట్ సర్క్యూట్ ఈక్వల్స్ టు ఐఎస్ ఈక్వల్స్ టు వచ్చిన ఐ ఇంటూ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా ఆర్ బై ఈ 2 రెసిస్టెన్స్ని ప్లస్ చేయాలి. సో మనకు ఐ నార్టన్ వాల్యూ వస్తుంది 0.45 into 20 by 20 plus 30, మనకి 0.18 ఆంపియర్స్ వస్తుంది ఐ నార్టన్స్ వచ్చేసి. టు ఫైండ్ ఆర్ నార్టన్స్ కనుక్కోవాలంటే మనం వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. ఇక్కడ లోడ్ రెసిస్టెన్స్ దగ్గర మనం కనుక్కుంటాం కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇట్లా కరెంట్ పాస్ అయితే 2గా డివైడ్ అవుతుంది, I1 I2. సో ఈ రెండు అనేది ప్యారలల్గా ఉంటుంది, ఇది సిరీస్లో ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆర్ ఈక్వాలెంట్ కనుక్కోవాలంటే, ఆర్ నార్టన్స్ కనుక్కోవాలంటే 10 ప్యారలల్ టు 20 ప్లస్ 30 చేయాలి. సో దట్ మనకి ఏమొస్తుంది 10 into 20 by 10 plus 20 వాల్యూ వచ్చేసి 6.66 ప్లస్ సిరీస్లో కాబట్టి 30 ప్లస్ 30 అంటే మనకి 36.66 ohms వస్తుంది. ఐఎల్ కనుక్కోవాలంటే ఐ నార్టన్స్, మనకి ముందు ఐ నార్టన్స్ వాల్యూ వచ్చింది కదా 0.18 అని, ఇంటూ ఆర్ నార్టన్స్ ఇక్కడ వచ్చింది కదా 36.66 బై ఆర్ నార్టన్స్ ప్లస్ ఆర్ఎల్. మనకు సర్క్యూట్లో ఫస్ట్ ఇచ్చిర్రు లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 40 ohms అని. సో ఇక్కడ వచ్చిన ఆర్ నార్టన్స్ 36.66 ప్లస్ మనం 40 యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి 0.086 ఆంపియర్స్ వస్తుంది. సేమ్ సిమిలర్గా విఎల్ అంటే ఐ ఇంటూ ఆర్, పవర్ అంటే వి ఇంటూ ఐ మనకు తెలుసు. సో అట్లా మనం ఈ ఫార్ములాస్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ వచ్చేస్తాయి.
మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.